వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్ మరొక ఘనత సాధించింది. అందులోనూ ముఖ్యంగా మన సంస్కృతి సాంప్రదాయాలు, అనేక రకాల సంస్కృతులు సాంప్రదాయాల సమ్మిళితమే మన ఆంధ్రప్రదేశ్. అందులో భాగంగా ముఖ్యంగా గిరిజన సంస్కృతికి సంబంధించి థింసా ప్రాచీన నృత్యం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి అంశంలో ఈరోజు వరల్డ్ గిన్నెస్ రికార్డ్ని మనం సాధించాం. భోగాపురం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి ముందు నరేంద్ర మోడీ గారు దాన్ని ఇనాగ్రేట్ చేయడానికి ముందుగా జరిగినటువంటి ఈవెంట్. 13,500 మంది మహిళలు, బాలికలు వాళ్ళందరితోటి కూడా థింసా నృత్యాన్ని, అంటే ఒక్కొక్క సర్కిల్లో 50 మంది ఉండి ఒకేసారి చేసి, దానికి సంబంధించి లండన్ నుంచి వచ్చినటువంటి ప్రతినిధులు గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఆ సర్టిఫికేట్ని మంత్రి గుమ్మడి సంధ్యారాణి గారికి అందించడం అనేది నిజంగా ఇవాళ గర్వకారణం. ఒకసారి ఆ వీడియో చూద్దామా? कोरापुटिया गीत गाई करे ढेमसा मारू नाना डुडुंगा बाजाई मेरी फुकी ढेमसा मारू नाना बड़े सुआदिया बड़े सुआदिया చూసారుగా ఎంత అద్భుతంగా ఉందో. సో ఈ వీడియోలో మనకి మొత్తం 13,500 మంది భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో చేశారు. పాడేరు, సీతంపేట, పార్వతీపురం, రంపచోడవరం ఐటీడీఏ పరిధిలో ఉన్నటువంటి పాఠశాలల గిరిజన విద్యార్థినులు, మహిళలు మొత్తం అందరూ 433 ఏకకేంద్ర వృత్తాలుగా, అంటే కాన్సెంట్రిక్ సర్కిల్స్ కింద ఏర్పడి ఒక్కొక్క సర్కిల్లో 50 మందితోటి అద్భుతమైనటువంటి సమన్వయంతో ఈ ప్రదర్శన చేశారు. అందరూ ఒకే రకమైనటువంటి, అంటే గులాబీ రంగు అంచులు ఉన్నటువంటి ఆకుపచ్చ బార్డర్ చీరలు, జాకెట్లు ధరించి చేశారు. వస్త్రధారణ కూడా సంప్రదాయబద్ధంగా చాలా అద్భుతంగా ఉన్నటువంటిది. సో లండన్ నుంచి వచ్చినటువంటి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఈ ప్రతినిధులు ఈ ప్రదర్శనని పరిశీలించి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి గారికి అందజేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అలాగే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్, ఇతరత్ర ఉన్నటువంటి మంత్రులు, ఎంపీలు అందరూ కూడా వారి అద్భుతమైనటువంటి ప్రదర్శనకి ముగ్ధులయ్యారు, వాళ్ళని అభినందించారు. ఆంధ్రప్రదేశ్ ఎందుకు అంత విలక్షణత సంపాదించింది అనేటువంటి దానికి ఇది కూడా ఒక తార్కాణం అని చెప్పి ఎంతోమంది కొనియాడారు. అందరికీ గర్వకారణం అండి. మన చారిత్రక సంపద, మన వారసత్వ సంపద, అది నృత్యమైన, గీతమైన, శిల్పమైన, శాస్త్రమైన, ఏదైనా సరే మన ఆంధ్రప్రదేశ్కి ఉన్నటువంటి ఎన్నో ఘనతలు. మొన్న చూసాం 2024 యోగా డే సందర్భంగా ఎంతమందితో చేశారో దానికి సంబంధించి గిన్నిస్ రికార్డ్ వచ్చింది. అలాగే ఇప్పుడు దీనికి సంబంధించి థింసా నృత్యానికి సంబంధించి కూడా గిన్నిస్ రికార్డ్ సాధించడం అనేది నిజంగా ఒక అత్యద్భుతమైనటువంటి క్షణం అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అందులో పార్టిసిపేట్ చేసినటువంటి మహిళలకి, బాలికలందరికీ కూడా ముందు శుభాకాంక్షలు. అలాగే వారి సమన్వయానికి మాత్రం నిజంగా చేతులెత్తి నమస్కరించాలి. ఎంతో క్రమశిక్షణతోటి
ఎంతో క్రమశిక్షణతోటి వాళ్ళకి అలవాటైనదైనప్పటికీ కూడా, ఎందుకంటే ఒక వివిఐపి ఈవెంట్లో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తూ ఆ ప్రదర్శించడం అనేటువంటిది వాళ్ళకి ఎంత గర్వకారణంగా ఉంటుంది. అది మామూలుగా ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇనాగ్రేషన్, ఇన్ జనరల్గా అయితే డెలిగేట్స్ వస్తారు, లేదంటే విదేశాల నుంచి కొంతమంది అతిథులు వస్తారు, అరే బాగా చేశారు ఇంటీరియర్స్, ఇవన్నీ మాట్లాడుకుంటారు బిజినెస్ సర్కిల్స్లో కూడా. కానీ ఈరోజు బిజినెస్ సర్కిల్స్లో కూడా ఇంటీరియర్స్ గురించో లేదంటే అక్కడ ఉన్నటువంటి ఇతరత్ర వాటి గురించో కన్స్ట్రక్షన్ గురించో చెప్పట్లేదు. అక్కడ మన సాంస్కృతిక వైభవం ఏదైతే ఉందో, గిరిజన సాంస్కృతిక వైభవం, అలాగే ఆంధ్రప్రదేశ్ సంస్కృతి సాంప్రదాయ వైభవం, వాటికి సంబంధించినటువంటి చిహ్నాలు, ముఖ్యంగా ఏటికొప్పాక లక్కబొమ్మలు కావచ్చు, అలాగే లేపాక్షి నంది స్క్రిప్చర్స్ కావచ్చు, అలాగే ఆలయాలకు సంబంధించి బొబ్బిలి వీణకు సంబంధించి నేను ఆల్రెడీ మనం ఆ ఫోటోలు కూడా చూసాం. వాటన్నిటిని చూసి అరే ఇంత థీమ్ ఎలాగ వీళ్ళకి, ఎంత అద్భుతం ఆలోచన ఎలా వచ్చింది వీళ్ళకి, ఎంత ఆకట్టుకునేలాగా అంత ఆకర్షణీయంగా ఎలా తీర్చిదిద్దారు అనేటువంటి ఒక చర్చ ఈరోజు విస్తృతంగా జరుగుతోంది. అది కూడా మన ఘనతే, మన వారసత్వ సంపద మనకి అందించినటువంటి ఘనత. సో ఇక్కడ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి, అలాగే అక్కడ జరిగినటువంటి ఈ థింసా నృత్యానికి వచ్చినటువంటి ప్రశంస, సర్టిఫికేటేషన్ ఏం చెప్తున్నాయి మనకి అంటే, మనదైనటువంటి మన సంపదని, మన చారిత్రక సంపదని మనం కాపాడుకోవాలి, ముందు తరాలకి అంతే బాధ్యతతోటి అందించాలి. ఇదే అది చెప్పేటువంటి సందేశం. అల్లూరి సీతారామరాజు గారి స్ఫూర్తిగా మన వారసత్వ సంపదని భావితరాలకు అందించేటువంటి ప్రయత్నం మనం ముందు కూడా చేద్దాం. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.